లేదు. సరే, ఇది అర్థమైంది కదా? ఈ స్లైడ్ అర్థమైందా? అర్థమైంది. అంటే ప్రత్యక్ష ప్రమాణం ఎలా కలుగుతుంది అంటే, ముందు ఇంద్రియాన్ని పట్టుకోండి. మనసు ఆత్మ పక్కకు పెట్టండి, కాసేపు ఆత్మ మనసుని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఇంద్రియం దగ్గరకు వద్దాం. ఈ ఇంద్రియము కన్నో, చెవ్వో, ముక్కో, నోరో, నాలుకో ఏదైతే అది, ఇది ముందు వెళ్ళి దేనిని చూడదలుచుకున్నారో దానితో సంబంధం ఏర్పడుతుంది. అంటే చూస్తుంది, దృష్టి దాని మీద పడుతుంది అనుకోండి. ఈ సంబంధం ఏర్పడటాన్ని, సంబంధాన్ని సన్నికర్ష అంటారు. అంతే. దేని మీద దృష్టి పడుతుందో దాన్ని అర్థము అన్నాం. ఏమండి, ఇది స్టెప్పులు. ఇంద్రియము అర్థము మీతో సంబంధము కలుగుట ఫస్ట్. ఇది అయిన తర్వాత మీకు ఏమవుతుంది, ఇక్కడ ఏదో ఉందిరా అన్నట్టు అనిపిస్తుంది. అంటే విశేషములతో కూడినటువంటి జ్ఞానము కలగదు, కానీ అక్కడ వస్తువు ఉన్నది అని తెలుస్తుంది. అది అయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంచేత ఇంద్రియమును కారణం కాబట్టి కారణము, మనకు కలిగిన జ్ఞానము ఫలితం కాబట్టి నిర్వికల్పక ప్రమ. ఈ మధ్యలో అవాంతర వ్యాపారము అంటారు. అంటే ఇంద్రియము ద్వారా నిర్వికల్పక ప్రమ కలగటానికి మధ్యలో ఉన్న స్టెప్ ఇంద్రియార్థ సన్నికర్ష. అదే నేను ఇంద్రియార్థ సన్నికర్షని గనక కారణంగా తీసుకుంటే అప్పుడేమైంది, దానివల్ల నాకు కలిగింది ఏమిటి అంటే సవికల్పక ప్రమ కలిగింది. అప్పుడు నిర్వికల్పక ప్రమ అవాంతర వ్యాపారం అవుతుంది. అలా కాదండి, నిర్వికల్పక ప్రమ నుంచి తీసుకున్నట్లయితే కల్పక ప్రమ అన్నది కరణమవుతుంది, హానోపాదాని బుద్ధి అన్న ఫలం అవుతుంది, సవికల్పక ప్రమ అవాంతర వ్యాపారం అవుతుంది. ఇక్కడ హానోపాదానాది బుద్ధి అంటే చెయ్యాలా వద్దా అని డెసిషన్ తీసుకోవటం అంతే. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, వేటి గురించి చెప్పుకుంటున్నాము, ప్రమేయాలు ఏమిటన్నాము, ఇది ప్రమాణాలు. ప్రమేయాలు ఏమిటి అంటే గనక ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావాహ అని 7 పదార్థాలు. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ. సరే, సామాన్య విశేష సమవాయ అభావ పక్కకు పెట్టండి. ద్రవ్య గుణ కర్మలు 3 తెలుసుకోవాలి. మనకి వ్యాకరణంలో అయినా ఈ ద్రవ్య గుణ కర్మలు ఏమొస్తాయి, అవన్నీ అక్కడ అద్రవ్య వాచిన అంటాడు. అద్రవ్య వాచిన అంటే గుణాలు తీసుకోమని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద్రవ్యములు ఏమిటి అంటే 9. ఇక్కడ ఉంది, స్లైడ్ చూసేది చాలు, రాసుకోవద్దు. ద్రవ్యములు ఏమిటంటే 9. ఏమిటవి? పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అంటే పంచభూతాలు. పంచభూతాలు 5. కాలము టైము, దిక్కు స్పేస్, ఏమండి ఆత్మ మనసు. ఇవి ద్రవ్యములు. ఈ ద్రవ్యములు ఏంటవుతాయి, గుణాలు క్రియలు అనేవైతే ఉన్నాయో ఈ ద్రవ్యాల యొక్క లక్షణాలు. ఏమండి, పృథివీ యొక్క గుణం ఏమిటి అంటే గంధవతి పృథివీ అంటాడు. అంటే గంధవత్వం, వాసన అన్నది పృథివీ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్. శబ్ద గుణకం ఆకాశం, శబ్దం ఒక్కటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఆకాశానికి. అట్లా అవి చెబుతాడు. తర్వాత పృథివీ, జలము అంటే పంచభూతాలు, కాలము దిక్కు, మనసు ఆత్మ. ఇవి 9 ద్రవ్యాలు. ఈ ద్రవ్యాల యొక్క అట్రిబ్యూట్స్ 24 ఏమిటయ్యా అంటే ఇవి. ఏమిటవి? గుణములు చూడండి, రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ, పృథక్త్వం అంటే వెనక విడిగా, సంయోగం కలయుట, విభాగం ముక్కలు కావటం, పరత్వం దీనికన్నా వేరు, అపరత్వం, గురుత్వం బరువు, ద్రవత్వం నీళ్లగా ఉండటము, స్నేహం అంటే జిడ్డుగా ఉండటము, శబ్దం, బుద్ధి, సుఖం, దుఃఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, ధర్మం,
అధర్మం సంస్కారం. ఈ 24 కూడా గుణాలు. కనుక ద్రవ్యం అంటే ఏమిటో తెలిసినాయి, గుణాలు అంటే ఏమిటో తెలిసాయి. ఇప్పుడు పృథివీ ప్లస్ రసము అన్నాం అనుకోండి, వేటికి వేటికి సంబంధం ఉన్నట్లు లెక్క? ద్రవ్యము గుణము. ద్రవ్యానికి గుణానికి సంబంధం ఉన్నట్లు. ఇంకెవరైనా కూడా చెప్పండి. పృథివీకి తేజస్సుకి సంబంధం ఉందని చెప్పారనుకోండి, సన్నికర్ష ఉందని చెప్పారనుకోండి, అప్పుడు ఏమిటున్నట్లు లెక్క? దేనికి దేనికి సన్నికర్ష ఉన్నట్టు? జలము. నేను అడిగింది వినమ్మా. పృథివీకి జలానికి సంబంధం ఉంది అన్నాను అనుకోండి, దేనికి దేనికి సంబంధం ఉన్నట్లు? పృథివీకి జలానికి అంటే ప్రశ్నలు అర్థం కాలేదని అనొచ్చు కదా డైరెక్ట్ గా. ద్రవ్యానికి ద్రవ్యానికి ఆ ద్రవ్యానికి ద్రవ్యానికి గంధము రసము మహోదయ. నేనేం అడిగాను అక్కయ్య? పృథివీకి జలము అన్నారు మహోదయ. నేను విను, నువ్వు మళ్ళీ విను శిరీష. నేను అడిగింది ఏమిటి? పృథివీకి రసానికి సంబంధం ఉంటే ఏమిటి, వేటికి సంబంధం ఉందంటే ద్రవ్యానికి గుణానికి అని చెప్పావు. అట్లాగే పృథివీకి జలానికి అంటే దేనికి సంబంధం ఉంటే ఏం చెప్పాలి? ద్రవ్యానికి ద్రవ్యానికి. అది ద్రవ్యము, ఇది ద్రవ్యమే కదమ్మా. అవును మహోదయ, అవును మహోదయ. మరి అది చెప్పు, చెప్పు నువ్వు అను నోడుతో. ద్రవ్యానికి ద్రవ్యానికి మహోదయ. ఈ తర్వాత రూపానికి రూపానికి ఉంటుందా ఎప్పుడైనా? రూపానికి రసానికి ఉంటుందా? గుణానికి గుణానికి ఉండదు. ఎందుకు? గుణము అనేది ద్రవ్య సంబంధి కనుక తేజస్సుకి రూపానికి ఉండొచ్చా? ఉండొచ్చు. అంటే దేనికి ఉన్నట్లు లెక్క? ద్రవ్యానికి గుణానికి ఉన్నది. అది వరుస. ఇట్లా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ ఎక్కడెక్కడ వచ్చాయి? ఉంటే ద్రవ్యానికి ద్రవ్యానికి ఉండొచ్చు, లేకపోతే ద్రవ్యానికి గుణానికి ఉండొచ్చు. అంతే. ఇప్పుడు ద్రవ్యానికి గుణానికి ఉంటే ఈ ద్రవ్యానికి ఏం పేరు వస్తుంది? గుణము కలిగినది ఏమిటవుతుంది? గుణి అవుతుంది. గుణి అవుతుందండి. కనుక ద్రవ్యానికి గుణానికి సంబంధం ఉంటే గుణాగుణి సంబంధం ఉన్నట్లు. ఇది అయుత సిద్ధమా అనయుత సిద్ధమా? అయుత సిద్ధం. వెరీ గుడ్, అర్థమైపోయింది కదా. కనుక ద్రవ్యానికి ద్రవ్యానికి ఉంటే అయుత సిద్ధం కాదు, ద్రవ్యానికి గుణానికి ఉంటే గుణాగుణి సంబంధం వల్ల అయుత సిద్ధాలు అవుతాయి. ఇప్పుడు రసము ఉందనుకో అమ్మా, రసముల్లో ఉండేటటువంటి జాతి ఏమిటి? రసత్వం. రసత్వం. రూపమునకు రూపత్వం. పృథివికి పృథ్వీత్వం. ఆత్మకి ఆత్మత్వం. సంఖ్యకి సంఖ్యత్వం. ధర్మానికి ధర్మత్వం. కనుక గుణమునకు గాని ద్రవ్యములకు గాని వాటి జాతితో సంబంధం ఉండొచ్చు, అవునా కదా? ఉండొచ్చు. అప్పుడు ఆ సంబంధాన్ని ఏమంటారు? సమవాయ సంబంధమేగా. అవును. ఎందుకు? జాతి వ్యక్తి అన్నది కూడా అయుతమేగా. అవయవి కావచ్చు, జాతి వ్యక్తి కావచ్చు. కనుక ఇప్పుడు మనకు వచ్చిన కాంబినేషన్స్ ఏంటి చెప్పండి? ద్రవ్యము గుణము, లేదంటే గుణము గుణి గుణము, జాతి వ్యక్తి, ద్రవ్యము ద్రవ్యము. ఇవేగా ఇప్పుడు చెప్పుకున్నవి. అవును. తర్వాత సన్నికర్ష అంటే ఏం లేదు, సంబంధం అని అర్థం. సన్నికర్ష అంటే సంబంధం. ఈ ఊరికే టెక్నికల్ టర్మ్స్ అంటే వీటి గురించి పెద్ద మనసు పడలేకొక్కర్లే, అది గుర్తు పెట్టుకోవాలి చాలు. అర్థమైందమ్మా?
సన్నికర్ష అంటే ఇప్పుడు సంబంధం. ద్రవ్యమునకు గుణమునకు ఉండేది ఏం సంబంధము? గుణాగుణి ఆయుత సిద్ధాంతం సంబంధం సమవాయ సంబంధం సమవాయ సంబంధం. సంబంధాలు ఎన్ని రకాలు? రెండు. సంబంధాలు రెండు రకాలు, సమవాయ రెండే రకాలు. అయితే సమవాయ సంబంధం లేకపోతే అసమయోగం. సంయోగం. ఆహా సంయోగ సంబంధం. సంయోగం కరెక్ట్ అవి కారణాలు. అసమవాయ అనేది కారణాలు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. సో ద్రవ్యము గుణమునకు సమవాయి, గుణము గుణీ సంబంధం. ఇక్కడ నేను రైట్ గా రాశానా తప్పుగా రాశానా చెప్పండి. ద్రవ్యమునకు గుణమునకు ఉన్నది సమవాయ బ్రాకెట్ లో రాశాను. ఇవన్నీ ఈ వాక్యం కరెక్ట్ గా రాశానా లేదా చెప్పండి. గుణి గుణాన్ని రాయాలి. అది అది ఎందుకంటే ద్రవ్యము గుణమునకు అన్నాం కాబట్టి గుణికి గుణమునకు అని చెప్పి అదే వరుసలో రాయాలి. రైట్. తర్వాత ఇంద్రియానికి విషయానికి ఉండే కాంబినేషన్ ని సంయోగము అంటాం. ఎందుకు? కొండ పృథ్వీ తత్వం, కన్ను తేజస్తత్వం, అంతేగా. అప్పుడు ఏమైంది? ద్రవ్యానికి ద్రవ్యానికి సంబంధం కాబట్టి సంయోగం అన్నాం. ఈ సంయోగ సంబంధము కలది అనాలంటే సంయుక్తం అని వాడతాం పేరు. ఈ మాట వినండి. సంయోగం అనే సంబంధము కలది అనటానికి ఏం చెప్తాము? సంయుక్తం. సంయుక్తం. సమవాయం అనే సంబంధం కలది అంటానికి సమవేతం. ఈ సంయుక్తం సమవేతం ఎట్లా గుర్తుంటుంది అని బుర్ర పీక్కోవాల్సిన అవసరం లేదు. సంయోగం అనండి ఒకసారి. సంయోగం సంయోగం. ఆ సమతో మొదలైంది సంయుక్తము. సమవాయం అనండి. సమవాయం సమవేతం. సమతో ప్రారంభమైంది సమవేతం. ఇప్పుడు మర్చిపోతామా? మర్చిపో. కనుక సంయోగముతో అనే సంబంధం కలది ఏమిటవుతుంది? సంయుక్తం. సంయుక్తం. మనం ఏదో సంయుక్తిని పట్టుకుని మరి తీర్చుకోవాలి కదా. ఎస్ఓఎంఈ సంయుక్తిని బట్టి నేర్చుకుంటున్నాం. సంయోగమునకు సంయుక్తము, సమవాయమునకు సమవేతము. అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో దానిలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఎవరన్నా ఒక్కసారి ఇక్కడ చూడండి. చూస్తున్నారా? చూస్తున్నాం. ఏది ఎవరిని చూస్తున్నారు ఇక్కడ? ఇంద్రియము ద్రవ్యాన్ని చూస్తాం, కుండని. ముందు ముందు ఏది ఏది చూస్తా చెప్పండి. కన్ను 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 కుండని చూస్తోంది. కన్ను ఏమిటి? ఇంద్రియం. సరే, మనం ఇప్పుడు రెండే మాటలు మాట్లాడుకోవాలి, ద్రవ్యము గుణము. కన్ను కన్ను గుణము ద్రవ్యం. పంచభూతాలు కాబట్టి హలో గుణము ద్రవ్యాన్ని చూస్తాం. ఎవరండి? ద్రవ్యం ద్రవ్యాన్ని చూస్తుంది. ద్రవ్యమే ద్రవ్యాన్ని చూస్తుందా? ఏది ఏం చెప్తా అన్నారు? సంయోగ సంబంధం కదా. కన్ను ఏం చూస్తోందమ్మా? కుండని చూస్తుంది. కన్ను కుండ ఘటమును చూస్తోంది. అంటే ద్రవ్యము ద్రవ్యమును చూస్తోంది. అవునా కాదా? హలో, అవును మహోదయ. మరి ఎవరైనా మాట్లాడాలి ఇక్కడ. అవును గురువు గారు. ద్రవ్యం ద్రవ్యంతో కలిస్తే ఏం ఏం కాంబినేషన్ అది? ఏ సంబంధము? సంయోగమా సమవాయ? సంయోగం. కనుక ఈ సన్నికర్ష అంటే సంబంధము అన్నాము. కనుక ఇప్పుడు కన్నుకి కుండకి ఉన్న సంబంధాన్ని ఏమనాలి? సంయోగం సంయుక్తం. సంయోగ సన్నికర్ష. సంయోగ సన్నికర్ష. అంతే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా అదే అవుతుంది.
చెప్పండి నోటితో. అదే అంటే నాకేం తెలుస్తుంది? కన్ను కుండని చూస్తాం, ద్రవ్యం ద్రవ్యాన్ని చూస్తాం. కన్ను కుండ, ముందు కన్ను కుండ దగ్గరకు వద్దాం. ఆ, ముందు కన్ను కొండను చూసిందమ్మా. ఇవి మీరు యానిమేట్ చేసుకోండి మనసులో. మీరు చేస్తున్న పన్నే, నేను కొత్తగా ఏం చెప్పట్లే, మనం చేసే పన్నే చెబుతున్నా కొంచెం వివరంగా. కన్ను కొండను చూసిన తర్వాత కొండ రంగు తెలుస్తా తెలీదా? తెలుస్తుంది తెలుస్తుంది. అంచేత ఏం తెలిసింది? కన్ను కొండని చూశాక కొండ రంగు తెలిసింది. అవును. ఇప్పుడు కన్ను దగ్గర నుంచి చెప్పండి వరుసగా ఏమేం చేసిందో. కన్ను కుండని చూసింది, తర్వాత తర్వాత కుండ రంగు రంగుని చూసింది. కుండ రంగుని. కుండ అంచేత రంగును గ్రహించింది. కన్ను కొండ బదులు ఘటం అనరా ప్లీజ్. ఆ, ఓకే. సరే ఘటం. ఆ, కన్ను ఘటము రూపము వచ్చాయి, 3 వరుసగా వచ్చాయి. ఓకే. కన్ను ఘటము రూపము. ఇప్పుడు వరుసగా చెప్పండి. కన్నుకి ఘటానికి ఉన్న సంబంధం ఏమిటి? ద్రవ్యం 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 సంయోగ సన్నికర్ష. ద్రవ్యం ద్రవ్యం వాటి పేర్లు ద్రవ్యం ద్రవ్యం. ద్రవ్యం ద్రవ్యం. తర్వాత ఘటానికి రూపానికి ద్రవ్యం గుణం. సరిపోయిందా? ఆ, ఇప్పుడు పాఠం నేను చెబుతున్నానా మీకు తెలిసిందే చెప్తున్నానా? తెలిసేలా చెప్తున్నారు గురుగారు. సరే, ద్రవ్యానికి ద్రవ్యానికి ఉన్న రిలేషన్ ఏమిటి? సంయోగము. ద్రవ్యానికి గుణానికి ఉన్న రిలేషన్ ఏమిటి? సమవాయ సమవాయ. సమవాయ సంబంధం. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. ఈ చివరిలో ఉన్నదాన్ని అలాగే ఉంచండి, సమవాయానే ఉంచండి. ఓకేనా? ద్రవ్యానికి ద్రవ్యానికి ఉన్నది ఒక రిలేషను, ద్రవ్యానికి గుణానికి ఉన్నది రెండో రిలేషను. ఈ లాస్ట్ రిలేషన్ అలాగే ఉంచండి. సమవాయ అయితే సమవాయ, సంయోగ అయితే సంయోగ. ముందువి ఎన్నున్నా సరే వాటిని రీప్లేస్ విత్ రిలేటెడ్ వర్డ్. అంటే సంయోగం అంటే ఏం పాత్ర పెట్టాలి? సంయుక్త. సమవేత ఇదైతే అంతే, సమవాయ ఉంచేస్తాం. అలా కాదమ్మా, ఇక్కడ వదిలేసే తల్లి. నేను అడిగింది ముందు గనక ఒకవేళ సంయోగ సంబంధం ఉంటే ఏ పదం వాడాలి? సంయుక్తం వాడతాం. ఒకవేళ సమవాయ సంబంధం ఉంటే ముందు దానిలో ఏం వాడాలి? చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఈ కాంబినేషను. సంయుక్త సమవేత సంయుక్త సమవాయ. సంయుక్త సమవాయ. అయిపోయిందా? తర్వాత ఇంకో మాట కూడా పెట్టండి, సన్నికర్ష అని. సన్నికర్ష చెప్పండి, అనండి నోటితో. కాదు, సంయుక్త సమవాయ సన్నికర్ష. ఇంద్రియ సన్నికర్ష. ఇంద్రియ మధ్యలో సరిపోయిందా? సరిపోయింది. ఇది మీకు తెలిసిందే కదా. తర్వాత ఇంకోటి చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఏమవుతున్నాయో. ఇక్కడ ఎక్స్ట్రాగానేమో ఇది కుండ అని జాతిని గ్రహిస్తుంది. నేను అవి ఏం చెప్పలేదు. ఘటాలు కనపడ్డాయి. తర్వాత ఏం తెలిసింది? ఘటముల యొక్క రంగులు తెలిసాయి. ఇప్పుడు లింకులు చెప్పండి. కన్ను, ఘటములు, రూపము, రూపత్వ, జాతి. అంతే కదా? ఘటముల యొక్క రూపం యొక్క జాతి తెలుస్తుంది కదా అన్నిటి కుండల మీద కనబడుతుంటే. ఇప్పుడు రిలేషన్షిప్ చెప్పండి. కన్ను ఘటాన్ని చెప్పండి. ద్రవ్యం ద్రవ్యం. ఓకే. తర్వాత ఘటము రూపాన్ని చెప్పండి. ద్రవ్యం గుణం. రూపానికి రూపత్వ జాతికి చెప్పండి. గుణం గుణం. గుణం గుణం. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి. ద్రవ్యం ద్రవ్యం గుణం. ద్రవ్యం ద్రవ్యం గుణం గుణత్వం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి వరుసగా ఏమేమి రిలేషన్స్ ఉన్నాయో. సంయోగ వరుసగా చెప్పండి. ద్రవ్యానికి ద్రవ్యానికి సంయోగము. ద్రవ్యానికి మళ్ళీ రూపానికి గుణానికి సమవాయ. రూపానికి రూపత్వ జాతి. సమవాయ సంబంధం. ఇప్పుడు చివరిది సమవాయ అట్లాగే ఉంచండి, ముందు కొంచెం మార్చండి. సంయుక్త సమవేత వస్తుంది. సమవేత అంతే.
ఇంకా మరి సంయుక్త గుణానికి సమవేత గుణత్వానికి సమవాయి. సన్నికర్ష సంయుక్త సమవేత సమవాయ వాయు సన్నికర్ష. సన్నికర్ష. ఫైనల్ చేసింది సన్నికర్ష. ఒక్కటి చెప్పండి నాకు వినపడేలాగా. సంయుక్త సంయుక్త సమవేత సమవాయి సన్నికర్ష. సన్నికర్ష. సమవాయ సన్నికర్ష. సన్నికర్ష. సరిపోయిందా? అనుకుంటున్నాను గురువు గారు. అక్కడ పెట్టా కదా చూడండి స్క్రీను. అదే అదే అదే. అదే మీరు చెప్పిందే రాసుకున్నానా నేను? ఉమ్. ఇంకోటి చూద్దామా? ఉమ్. ఇంకోటి చూద్దాం వద్దా? చూద్దామండి ఇంకో సెట్. ఏది ఆ శిరీష్ ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉంది. శిరీష మహోదయ వింటున్నాను మహోదయ. వింటున్నావు సరే గాని అర్థం అవుతుందా చెప్పు మహోదయ. కొంత కొంత అర్థం అవుతుంది మహోదయ. మళ్ళా క్లాస్ అయిపోయాక మళ్ళా రెండోసారి మూడోసారి వింటే బాగా అర్థం అవుతుంది మహోదయ. సంతోషం. ఇప్పుడు చెప్పు. ఇక్కడ చెవు శబ్దము, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెవు దగ్గర వినటం ఎందుకు వినపడుతుంది అంటే మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల. చెవులో ఎక్కడ వినపడుతుంది? చెవు రంధ్రంలో ఉండే స్పేస్ వల్ల. స్పేస్ అంటే ఏమిటి? ఆకాశం. ఆకాశం. ఓకే, ఆకాశము ఏం వింటుంది? ఆకాశం శబ్దాన్ని వింటాం. ఇప్పుడు చెప్పండి వాటి రిలేషను. చెవిలో ఉన్న ఖాళీ అంటే ఆకాశము శబ్దాన్ని వింటోంది. ద్రవ్యము గుణము. ద్రవ్యమే. ద్రవ్యం ఆకాశం ద్రవ్యం. గుణము గుణము గుణం. ద్రవ్యము గుణము వీటి రిలేషన్ ఏమిటి? ద్రవ్యం. సమవాయ. సమవాయ. సమవాయ సంబంధం. ఉన్నది ఒకటే ఉందిగా. అవునండి. నాకు చెప్పండి. సమవాయ సమవాయ సన్నికర్ష. సమవాయ సన్నికర్ష. మీరు చెప్పిందే రాశానా? అవునండి. మీరు చెప్పిందే రాశానా? అవును గురువు గారు. హలో హలో హలో, నమస్తే తల్లి, చెప్పమ్మా. బాగున్నా. అంతా కులాసా తల్లి, అంతా కులాసా. మీరు ఎట్లా ఉన్నారు? ఎట్లా మర్చిపోతానమ్మా, తిరుపతి మర్చిపోయాను. ఎవరు చెప్పిన్నారు? లేదమ్మా, కుదరట్లేదు అంతే. వస్తామమ్మా, తప్పకుండా వస్తా తల్లి. నేను చూస్తా. నేను ఊళ్ళో లేకుంటుని నిన్న. అది నిన్న ఒక చెప్పున్నారు చూసిన. అది ఆ కామెంట్ కూడా చూశాను. నేను ఒక 2 రోజులు టైం తీసుకుని చూసి చెప్తా తప్పకుండా. శుభం. ఏం పర్లేదమ్మా. సాహిత్యం ఏంది నమ్మకం? సాహిత్యం లేదు, ఇంకోటేమో లేదు కానీ, దర్శనాలు లేవు కానీ. నేను చూసి చెప్తా తల్లి. ఒక 4-5 రోజులు చూసి చెప్తా. అది చెప్పినారు. చూద్దాంలేమ్మా. అన్ని అమ్మ పైన భగవంతుడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. రైట్ తల్లి, నేను చూసి చెప్తా అమ్మా. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ. సారీ, సమవాయ సన్నికర్ష అయిపోయిందండి. ఇంకోటి చూద్దామా? చూద్దాం గురుగారు. ఇప్పుడు చెప్పండి. సమవాయ
ముందు సమవాయలో వద్దు, వాయల్లోకి తర్వాత వెళ్దాం. ముందు ఏమిటి ఎక్కడ అక్కడ జరిగే ద్రవ్యం. ఇంద్రియాలు చెప్పండి. ద్రవ్యం నుంచి గుణం అండి. చెవి నుంచి శబ్దాలు, శబ్దత్వం. శబ్దత్వం. అంతేనా? చెవి నుంచి శబ్దత్వం, శబ్దం, చెవి నుంచి శబ్దము, శబ్దము నుంచి శబ్దత్వ జాతి. శబ్దత్వం. అవునవును, అవును. అబ్బబ్బబ్బబ్బ. పాఠం చెప్పుకొని అంటారా నాయన కాసేపు. ఆ, Yes. చెప్పండి. చెవిలోని ఖాళీ నుంచి శబ్దము, శబ్దం నుంచి శబ్దత్వ జాతి. చెప్పండి, రూల్స్ చెప్పండి దాని మాట. ఓకే ఓకే ఓకే. సమవాయ అంటే ద్రవ్యము, ద్రవ్యము నుంచి గుణము, గుణము నుంచి గుణము. గుణత్వము. ఉమ్, సో సమవాయ, సమవేత సమవేత, సమవాయ, సన్నికర్ష. సన్నికర్ష. ఉమ్. ముందు సంయుక్త. బాగా చెప్పారు. సంయుక్త ముందు సమవేత సమవాయము, తర్వాత సమవాయ, సమవాయము, ఆ సమయాన్ని సంవేతం చేయండి. సంయుక్త సమవేత సమవాయ. సంయుక్త ఎక్కడ వచ్చింది తల్లోయ్? బాబాయ్ రాలేదు. ద్రవ్యము టు గుణము లేదు. సో సంవేత సమవాయ సన్నికర్ష. సరిగ్గా రాసుకున్నానా? అవునండి, కరెక్ట్. పర్వాలేదు, పనికొస్తానా? ఏమండి, ఎన్నైనా ఇప్పటికి? 5 అయ్యాయి. 5. ఇంకోటి చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఘటాన్ని చూస్తున్నాడు. కన్ను ఘటాన్ని చూస్తాను. కన్ను ఘటాన్ని చూస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగే మార్పును చూడండి. ఓకే. ఘటం మాయమైపోయింది. ఘటం లేదు. ఘటం ఉంది వైట్ గా. ఘటం లేదు. మాయమైపోయింది. మాయమైపోయింది. బయట పెట్టింది అక్కడ ఘటం మాయమైపోయింది చెప్పడానికి. మాయమైపోయిందా? ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి. ఘటము, ఘట అభావము. ఘట అభావము. అభావము అంటే ఏమిటి? ద్రవ్యము, ద్రవ్యము యొక్క అభావము. ఇక్కడ వేరే ఐటమ్ లేదు, ఉన్నది ఒకటే ఐటము. ద్రవ్యము, ద్రవ్యం యొక్క అభావము. దీన్ని ఏమంటారంటే విశేషణ విశేష్య భావము అంటారు. ఉన్నటువంటిది లేకపోవుట విశేషణ విశేష్య భావము. ఓకేనా? ఎన్నైనాయి? 6 రకాలు అంటే సంస్కృతంలో ఏమనాలి? 6 భేదాలు. షడ్విధములు. ఇప్పుడు ఈ 6 దేని గురించి చెప్పుకుంటున్నాము? సంబంధం గురించి చెప్పుకుంటున్నాము. సంబంధాన్ని ఏమనాలి? ఇప్పుడు 6 రకాల సంబంధాలు అంటే ఏమనాలి సంస్కృతంలో? సన్నికర్షాః. అయిపోయింది పాఠం. ఇప్పుడు పుస్తకం చూసి భయపడదాం. ఇప్పుడు ఇది తేలిగ్గానే ఉందా? ఈ 6 అర్థమైనాయా కాలేదా? అర్థమైపోయాయా? వస్తున్నాయండి, అర్థమై వస్తున్నాయి ఇప్పుడే బుర్రలోకి. సరే, ఏది నా క్లాస్ ఏది? ఇది చదివాం. ఇది అయిన తర్వాత ఇంద్రియము, ఇంద్రియార్థ కనబడుతుందా స్క్రీను? కనబడుతుంది. చదవండి, పైకి చదవండి. ఇంద్రియము, ఇంద్రియార్థ సన్నికర్ష, నిర్వికల్పక ప్రమా, సవికల్పక ప్రమా, హానోపాదానాది బుద్ధి. ఇప్పుడు కన్ను చూసింది, ఇంద్రియము చూసింది, ఇంద్రియము దాంతో సన్నికర్ష జరిగింది, అక్కడ ఏదో ఉంది అన్న భావం వచ్చింది. తర్వాత సవికల్పక కుండ అని తెలిసింది. ఇప్పుడు ఇందులో నీళ్లు పట్టుకోవాలా, కడుక్కోవాలా, అవతల బారేయాలా డిసైడ్ చేస్తాము. అంతేగా? దీనికి ఏం పేరు పెట్టాము? సంయోగ సన్నికర్ష. తర్వాత ఇక్కడేం జరుగుతోంది?
హలో నిర్వికల్పక ప్రమా. ఇంక ఇవన్నీ వదిలేసేయండి, ఈ ఇంద్రియాలు వదిలేసేయండి, రెండోది. ఇక్కడ జరిగే చెప్పండి. ఇక్కడైనా ఇవే స్టెప్పులు, అది గమనించాల్సింది మీరు. ఉం. ఇంద్రియము, ఇంద్రియార్థ సన్నికర్ష, నిర్వికల్పక ప్రమ, సవికల్పక ప్రమ, హానోపాదాని బుద్ధి. ఈ రంగు కొన్న గుణాల వేరే రంగు చీర కొందాము అనుకుంటున్నాగా. అవును. ఈ రంగు వద్దు, వేరే చూపించవయ్యా అన్నారు. ఎందుకు? కన్ను వెళ్ళి చీర మీద పడి, చీర మీద ఉన్నాడు, ఇక్కడ ఏదో చీరలు చూపించాడు అనుకుని, ఆ చీరల మించి ఇది రంగుది జరీ బూటీ సరిగ్గా లేదని తెలుసుకుని సవికల్పక ప్రభ కలిగి ఈ చీర వద్దు అని పక్కన పడేయటము, ఈ చీరే కావాలని తీసుకోవటము. సంయుక్త చీరలతో చేత సమవాయ బాగా సన్నికర్ష. గుర్తుంటుందని చెప్పా. అప్పుడు ఏం చెప్పినట్టు? ఘటం ప్లేస్ లో ఏం పెట్టినట్టు? చీర పెట్టినట్టు. పటము పెట్టినట్టు. పటం. కరెక్ట్. సరే, ఇదేం సన్నికర్ష చెప్పండి? సంయుక్త సమవాయ సన్నికర్ష. సంయుక్త సమవాయ సన్నికర్ష. తర్వాత ఇది చెప్పండి. సంయుక్త సమవేత సమవాయ సమవాయ సన్నికర్ష. సన్నికర్ష. ఇది చెప్పండి. సమవాయ సన్నికర్ష. ఇది చెప్పండి. సమవేత సమవాయ. సమవేత సమవాయ సన్నికర్ష. సన్నికర్ష. ఇది మీకు తెలిసిపోయింది. విశేషణ విశేష్య విశేషణ విశేషాభావం. విశేషణ విశేష్య భావం అభావం. అభావం. ఇది షడ్విధ సన్నికర్ష అంటే. ఇప్పుడు పుస్తకం తీయండి. మనం ఎక్కడి దాకా చదువుకున్నాము నిన్న? ఏమండి? 43 చదవాలి. 43 చదువుకోవాలి. 43వ పేజీలో సర్వాణి అవాంతర వ్యాపార ఏవ ఇతి వరకు చదువుకున్నాం. అవును. అవునమ్మా? అవును. అవును గురుగారు. రైట్. ఇప్పుడు చూడండి. ఇంద్రియార్థస్తు యః సన్నికర్ష సాక్షాత్కారీ ప్రమాహేతు సహ షడ్విధః ఏవ తద్యథా సంయోగః సంయుక్త సమవాయః సంయుక్త సమవేత సమవాయః సమవాయః సమవేత సమవాయః విశేషణ విశేష్య భావశ్చ ఇతి. ఇప్పుడు ఏమైనా చెప్పాలా దీనికి నేను? ఇంకా ఎవరికైనా చెప్పాలండి ఇంకా ఇందులో? అక్కర్లేదు గురుగారు. లేదండి. అక్కర్లేదు గురు. తర్వాత యదా, యదా అంటే ఎప్పుడు అని. యథా కాదు, యదా ఎప్పుడైతే చక్షుషా ఘట విషయం జ్ఞానం జన్యతే తదా చక్షురింద్రియం ఘటః అర్థః అనయోః సన్నికర్షః సంయోగ ఏవ. ఎందుకు? అయుత సిద్ధ అభావాత్. చెప్పాలా? చెప్పక్కర్లేదు. అక్కర్లేదు గురుగారు. చెప్పేసారు. ఐదు నిమిషాలు కావు కాబట్టి అని చెప్పాడు. అంతే. ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు? ప్రణీత స్వయం పాకుల కొత్త పేరు కనపడుతోంది. అమ్మా ఎవరు మీరు? గురుగారు నేను రాధికనండి. మా అమ్మాయి దానిలో సడన్ గా జాయిన్ అవ్వాల్సి వచ్చి అలా జాయిన్ రైట్ రైట్ అయ్యాను. రైట్, పర్వాలేదు. అంటే ఏం లేదు, నేను ఎందుకు అడిగానంటే మీరు ఎందుకు జాయిన్ అయ్యారని కాదు, మీకు అదేలేండి, అర్థమవుతుందో అర్థమైంది. లేదా కనుక్కోవడం కోసం అడిగా అంతే. సరే ఓకే. రైట్. అర్థమవుతోందా చెప్తున్నది? అర్థమవుతుంది. కొంచెం వాళ్ళకి లైట్ కన్ఫ్యూజన్ వచ్చింది. మళ్ళీ నేను వింటాను గురుగారు ఖచ్చితంగా. ఓకే. ఇంకా ఎవరెవరికి లైట్ టైట్ కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
మహోదయ సరే. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది మహోదయ, మళ్ళా వింటాను మహోదయ క్లాసు. రైట్. అయితే యదా చక్షుషా ఘట విషయం జ్ఞానం జన్యతే. ఏమండి, కళ్ళతో ఎప్పుడైతే ఘట విషయం, కంటితోటి మన ఘటం అనే జ్ఞానం కలిగినప్పుడు తదా చక్షురింద్రియ ఏం చేస్తుంది? ఘట అర్థ, ఇంద్రియము ఘటముతోటి సంయోగము చెందినది, కాదు కలిసినది, సంబంధము కలిగినది. వస్తున్నా ఉండయా వనజ. ఆ సంబంధం పేరు సంయోగ ఏవా. ఎందుకు? వీ రెండు ఐత సిద్ధాలు కాదు కాబట్టి. ఏవం మనస అంతరేంద్రియేణ యత్ ఆత్మ విషయం జన్యం జన్యతే అహమితి తదా మనః ఇంద్రియం ఆత్మ అర్థః అనయోః సన్నికర్షః సంయోగ ఏవా. ఆత్మకి మనసు కూడా సన్నికర్ష సంబంధం సంయోగమే చెబుతున్నాడు అంతే. తర్వాత యదా చక్షురాదిన ఘటగత రూపాధికం గృహ్యతే, ఎప్పుడైతే ఘటగతమైన రూపాన్ని స్వీకరిస్తావో ఘటే శ్యామం రూపమస్తి ఇది, తదా అప్పుడు చక్షు ఇంద్రియం ఘట రూపం అర్థ అనయోః సన్నికర్షః ఏమిటది? సంయుక్త సమవాయ ఏవా. ఎందుకు? చక్షు సంయుక్తే ఘటే రూపస్య సమవాయాత్. చక్షు సంయుక్తే ఘటే రూపస్య సమవాయాత్. ఏవం మనస అంటే ఇక్కడ చూడండి, ఈ ఘటానికి దీనికి చెబుతున్నాడు, మనసుకి ఆత్మకి ఉన్న లింకులు చెబుతున్నాడు. ఎందుకు? ఈ జ్ఞానం కలిగితే మనకి మోక్షం వస్తుందని చెప్పాడుగా ముందు, దానికి రిలేట్ చేస్తున్నారన్నమాట. ఏవం మనస ఆత్మ సమవేతే సుఖాదౌ గృహ్యమాణే. ఆత్మకి సంబంధించిన సుఖం అది కదా, కనుక వాటన్నిటికీ ఉండేది మళ్ళీ సంబంధం. మనసుకి ఆత్మకి సంయోగ సంబంధము, మళ్ళీ తర్వాత ఆత్మకి సుఖము అన్నది దానికి సమవేత సంబంధం. ఆత్మకి సుఖము సమవాయ సంబంధం, కనుక సంయుక్త సమవాయ సంబంధం. ఆత్మవే సమవేతే సుఖాదో గృహ్యమాణే అయమేవ సన్నికర్షః. అలాంటిదే ఇది కూడానయ్యా. ఘట పరిమాణాదిగ్రహే చతుష్టయ సన్నికర్షోపి అధికం కారణమిష్యతే సత్యపి సంయుక్త సమవాయే తదభావే దూరే పరిమాణాద్యగ్రహాత్ చతుష్టయ సన్నికర్షో యథా ఇంద్రియాపనవైః అర్ధావయవానాం ఇంద్రియావయవైః అర్ధావయవైనః ఇంద్రియావయవినా అర్ధావయవానాం ఇంద్రియావయవ అవినా అర్ధావయవిన సన్నికర్షః. యథా పునః చక్షుషా ఘట రూపం. ఇట్లా మీరు చివరి దాకా వచ్చేయండి. ఎక్కడి దాకా? శబ్దము 46వ పేజీకి వచ్చేయండి. కింద కదా పునః విశేషణ విశేష భావ ఇంద్రియార్థ సన్నికర్షో భవతి. విశేషణ విశేష భావ ఇంద్రియార్థ సన్నికర్షం ఎప్పుడవుతుంది? యదా ఎప్పుడైతే చక్షుషా సంయుక్తే భూతలే ఘటాద్ అభావో గృహ్యతే. ఏమండి, మీరు మనకి ఇవన్నీ అనుభవం అండి. నేను ఇక్కడ అగ్గిపెట్టి ఎవరు తీశారంటావా అనమా? పూజా గదిలో కనబడబోతే అక్కడ అగ్గిపెట్టె లేదు, మరి రావు గారికి అగ్గిపెట్టె ఎట్లా అభావం ఎట్లా కనబడింది? కనుక ద్రవ్యము తెలుసు కాబట్టి ద్రవ్య అభావం తెలిసింది. అభావం తెలుసు. అది యదా ఇహ భూతలే ఘటో నాస్తి ఇది తదా చక్షు సంయుక్తస్య భూతలస్య ఘట అభావః విశేషణం భూతలం విశేష్యం అనయోః విశేషణ విశేష భావ ఏవ సంబంధః. యదా ఎట్లాట మనస్సంయుక్తే ఆత్మని సుఖాద్యభావో గృహ్యతే అహం సుఖాదిరహితః ఇతి అహం దుఃఖితః ఇతి.
సుధ గారు ఎక్కడికో వెళ్ళి ఆలోచించి వచ్చారు ఒకసారి. కొంచెం అది కొద్దిగా టైం పడుతుంది, పర్వాలేదు, ప్రాసెస్ అవుతుంది బ్రెయిన్ లో. ఎక్కడా గారు చెప్పండి పోనీ. లేదు లేదు, అంటే ఇది దీన్ని రిలేట్ చేస్తున్నారు కదా, దానిలో ఉన్నాను, ఆ ప్రాసెస్ లో ఉన్నాను. దేనికి? ఆత్మ మనసుకి. కరెక్ట్. ఆత్మకి మనసు. ఈ విధంగా జరిగిన వాటిని మిగతా వాటి తంతువులకు కూడా చెబుతాడు, అంతే, ఇంకేమీ లేదు. తర్వాత 48వ పేజీకి వచ్చుడి. 5 నిమిషాలు టైం ఉందా? ఉంది గురుగారు. ఉందండి. రైట్. మిగతా వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉందా? 5 నుంచి 10 నిమిషాలు మాక్సిమం. లేదు గురుగారు, మీరు ఎంతసేపు చెప్తే అంత వీఆర్ రెడీ. అలాగా మిగతా వాళ్ళు కూడా, మీ ఇద్దరు ఓకే, మిగతా వాళ్ళ సంగతి. ఏం లేదు అదే గురుగారు, ఎవరు చెప్పండి. చెప్పబోతే ఏం లేదు చెప్పండి. గురుగారు. ప్లీజ్ కంటిన్యూ. రైట్. తదేవం 48వ పేజీ. తదేవం ఈ విధంగా సన్నికర్షో వర్ణిత, షోడా సన్నికర్షో వర్ణిత, 6 రకాలైన సన్నికర్షలు చెప్పడం జరిగింది. సంగ్రహశ్చ, సంగ్రహశ్చ అంటే క్లుప్తముగా అన్నమాట. ఏమిటంటున్నాడు? అక్షజ ప్రమితిర్ద్వేధ, ఇంద్రియము ద్వారా కలిగినటువంటి అనుభవాలు 2. ఏమిటది? సవికల్పక అవికల్పక. కరణం త్రివిధం తస్యాః సన్నికర్షశ్చ షడ్విధః. ఏమిటయ్యా? కరణాలు 3 రకాలు, 3 రకాలు. ఆ జ్ఞానాలు 2 రకాలు. 3 into 2. కనుక 2 3 6 రకాలు. కనుక సన్నికర్షలు 6 విధాలు. తస్యాః సన్నికర్షశ్చ షడ్విధః. ఘటః తన్నీలః, నీలత్వం, శబ్దః, శబ్దత్వజాతయః, అభావ సమవాయౌ చ, గ్రాహ్యాః సంబంధ షట్కతః. ఏమేం చెప్పారయ్యా అంటే ఏమీ లేదండి. ఘటము దాని యొక్క రంగు, దాని యొక్క రంగు జాతి, శబ్దము శబ్దం యొక్క జాతి, అభావము, ఈ 6 రకాలయ్యా. అంటే కన్సాలిడేట్ చేసి చెప్పాడు మనకి. ఏమండి? అయిన తర్వాత 49వ పేజీ. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇంత చేసి ఇప్పుడు అనగా అర్థమైనట్టుంది మహోదయ, కొంచెం తర్వాత మళ్ళీ చూస్తా మహోదయ. ఎవరు? శిరీష గారు. నను నిర్వికల్పకం పరమార్థతః స్వలక్షణ విషయత్వాత్ భవతు ప్రత్యక్షం, సవికల్పకం తు శబ్దలింగవత్ అనుగతాకారావగాహిత్వాత్ సామాన్య విషయం కథం ప్రత్యక్షం, అక్షజస్యైవ ప్రత్యక్షత్వాత్ అర్ధస్య చ పరమార్థతః సత ఏవ తజ్జనకత్వాత్ స్వలక్షణం తు పరమార్థతః సత్ న తు సామాన్యం తస్య ప్రమాణ నిరస్త విధి భావస్య అన్యవ్యావృతాత్మనః తచ్ఛుత్వాత్ అని ప్రశ్న వేశాడండి. ఏ వేదాలు లేకపోతే, ఏ భేదాలు లేక దానిగా అది మాత్రమే ఉంటే నిర్వికల్పం ప్రత్యక్షం అనొచ్చు. కానీ ఇక్కడ సవికల్పము, శబ్దము, హేతువులు ఇవన్నీ కూడా ఒకదాని గురించే తెలుపుతున్నప్పుడు ఇది ప్రత్యక్షం ఎట్లా అవుతుందో ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఎందుకుట? ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా కలిగేది. మరి ఇక్కడ మనకి ఎట్లా కలుగుతోంది? ఇంద్రియం పైన ఎక్కడో ఉంది. వీడికి జ్ఞానం ఎక్కడ కలిగింది? సవికల్పం అవికల్పం నుంచి కలిగింది. ఏమండి? సవికల్పక జ్ఞానానికి మీరు ఏది కారణంగా చెప్పారు? ఇంద్రియ సన్నికర్ష. మళ్ళీ సవికల్ప జ్ఞానానికి కారణము ఇంద్రియ సన్నికర్షే కదండి. మళ్ళీ చూడమ్మా పుస్తకము. సవికల్పకానికి ముందు ఉండేది ఏమిటి? నిర్వికల్పక కదూ. అవునండి. మరి అది చెప్పకుండా ఇంద్రియ సన్నికర్ష అంటే ఇంకో స్టెప్ పైకి ఎందుకు వెళ్తున్నారు? అంటే మీరు ఇది ఫలం అన్నారు కదా, ఈ జ్ఞానానికి సవికల్ప జ్ఞానానికి నేను ఇప్పుడు కారణము. ఫలం అడగల, కరణం అడిగా.
సవికల్ప అంటే నేను రెండే అడిగి ఆనోపానాదికి అది అది కాదమ్మా, మూడు ఆనోపానాదికి అడిగి నిర్వికల్ప జ్ఞానం కదా మహోదయ. ఒక్క నిమిషం అమ్మా తల్లి, బంగారు తల్లి, ఒక్క నిమిషం అమ్మ. నేను కరణము కార్యం అడిగినప్పుడు రెండే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే ఉమ్, ఓకే, అయితే అప్పుడు నిర్వికల్ప జ్ఞానం. అది కనుక అని మొదలెడితే ఆయన అన్నాడు మైవం, అలా కాదయ్యా, సామాన్యస్యాపి వస్తుభూతత్వాత్. నాయన అది సరికాదు, సామాన్యం కూడా భావ పదార్థమే, అభావ పదార్థం కాదు. అభావ పదార్థం దేని అన్నారు అంటే అభావ అని చివరిలో ఉన్నదే. భావ పదార్థాలు ఏమిటి ముందే చెప్పాడు, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అనే ఈ 6 ద్రవ్య పదార్థాలు, అదే భావ పదార్థాలు. మిగతావన్నీ ఒక్కటి అభావం, అభావ పదార్థం. తదేవం వ్యాఖ్యాతం, ఇగో ఇలా నీకు చెప్పేసాను పో అన్నాడు, అయిపోయింది. తదేవం వ్యాఖ్యాతం ప్రత్యక్ష ప్రమాణం సమాప్త. రాశారు గురుగారు. ఏదండి? ఒకే విధమైన అనేక పదార్థాలు చూసి అన్నింటిలో ఒకే ధర్మాన్ని గ్రహించడం ఎలా కుదురుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా బౌద్ధులు అపోహ లేదా అతద్వ్యావృత్తిని అంగీకరిస్తారు. అతద్వ్యావృత్తి అంటే అది కానటువంటి భావం. మీరు ఆ బౌద్ధుల జోలికి పోకండి. అదే నేను అది కావాలనే చదవలేదు, ఎందుకంటే అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే, మీ ఎగ్జామినేషన్ పాయింట్ లో అది అక్కర్లా. అంటే ఇందులో ఈ ప్రశ్న కూడా రావచ్చు అని రాశారు. అది ప్రశ్నలు మీరు తర్వాత ఊహించుకోండి, ముందు ఇక్కడికి ఎక్కడ ఆగిందో చూద్దాం. మీకు 6 రకాల బొమ్మలు అర్థమైనాయా లేదా? అర్థమయ్యే ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు బొమ్మ తీసేసి ఉంటారు కదా, ఫోటో. అదొక్కసారి మళ్ళీ గమనించండి, సరిపోతుంది. ఈ స్లైడ్స్ అన్ని పోతే మళ్ళీ మొన్న 2 రోజులు గుర్తు తయారు చేశా. అయ్యో, మీరు ఒరిజినల్ స్లైడ్స్ పెట్టండి గురుగారు, క్లియర్ గా ఉంటాయి. అలాగే గురువుగారు. సరే, ఇక్కడ ఆపుతున్నా.